బంధుల కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా తేజ్ మాత వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గోదావరికని శివాజీనగర్ పోచమ్మ గుడిలో బంధుల కుల సంఘం తేజమాత మహోత్సవం గోదావరికని పట్టణ ప్రజలందరికీ తేజమాత మహోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. తేజ్ అనగా ప్రకృతి పండగ, మాత అనగా తల్లి. ప్రకృతి మనందరికీ తల్లి. ప్రకృతి ఒక భాగం. వృక్షాలు, చెట్లు, మొక్కలు వీటిని పూజించడం, ప్రకృతిని పూజించడమే సనాతనంగా వస్తున్న మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం బంధుల కులస్తులు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో నవధాన్యాలు, మొక్కలను పూజిస్తారని వారు తెలిపారు. బంధుల కులస్తులందరూ కలిసిమెలిసి నిష్టగా తమ ఇండ్లలో వెదురు బుట్టలు, శుభ్రమైన ఎర్రమట్టి పేర్చి అందులో నవధాన్యాలు చల్లుతారు. 9 రోజులు ఉపవాసం ఉంటూ ఉదయం సాయంత్రం పూజిస్తూ బట్టలలో నీళ్లు చల్లుతారు. 9 రోజులు పూర్తయిన రోజున మొక్కలు ఎదిగిన విధంగా తమ కుటుంబానికి సంబంధించిన ధనము, ధాన్యము, పాడి పంటలు, తమ కుటుంబము, అన్ని కార్యాలు శుభకార్యానికి ప్రకృతి సహకరిస్తుందని నమ్మకం. అలాగే అమ్మాయిలు ప్రత్యేకంగా ఈ తేజ్ మాతాను ఎక్కువగా శ్రద్ధతో పూజిస్తారని, ఎందుకంటే నవధాన్యాలు, మొక్కలు ఎంత పచ్చగా ఎదుగుతాయో తమకు అంత మంచి భర్త లభిస్తారని వారి నమ్మకం. 9వ రోజున డాన్స్ చేస్తూ తేజమాతను భాజా భజంత్రీలతో, భజనలతో ఊరేగింపుగా పోచమ్మ గుడి నుంచి ప్రారంభమై శ్రీరామ మందిరానికి తీసుకెళ్లి అక్కడ గుళ్ళో పూజ చేసి నవధాన్యాలు, కొన్ని మొక్కలను తీసుకొని అందరికీ పంచుతూ ఆశీర్వాదం పొందుతారు. తర్వాత తేజమాతను గంగలో నిమజ్జనం చేస్తారు. అక్కడే అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. ప్రత్యేకంగా తేజమాత ఉత్సవం జరుపుకుంటారు. ఈ తేజమాత యొక్క ఉద్దేశం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ వెదురు బుట్టల్లో ఎర్రమట్టి చల్లి అందులో నవధాన్యాలు చల్లుతారు. దానివల్ల ఆ ఎదిగిన మొక్కల ద్వారా ధనధాన్యాలతో ప్రకృతి మాకు సహకరిస్తుందని మాకు నమ్మకం. కాబట్టి ఈ తీజోత్సవం మా సనాతన ధర్మం ప్రకారంగా, భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారంగా పెద్దల నుండి మాకు వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని మేము ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాము. దానిలో భాగంగా ఈ అమ్మాయిలు ప్రత్యేకంగా దీన్ని పూజిస్తారు. ఎందుకనగా ఈ తీమాతలో భాగంగా ఏవైతే మొక్కలు పచ్చగా ఎదుగుతాయో దానికి ఆధారంగా మంచి భర్త లభిస్తాయని చెప్పి నిష్టగా ఈ అమ్మాయిలు మాకు పూజిస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఈ తీమాత ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడ నుండి పోచమ్మ గుడి నుంచి రామ మందిరం తీసుకెళ్ళి అక్కడ కూడా భజనతో, భక్తితో పాటలు పాడి, ఆటలాడి దాని తర్వాత ఈ తీమాతని మొక్కలను గంగలు వేసి నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమంలో బైసా శంకర్ సింగ్, బైసా కిషన్ సింగ్, బైసా మల్లయ్య సింగ్, బైసా లక్ష్మణ్ బాయ్, బైసా జ్యోతిబాయ్, బైసా కళ్యాణ్ బాయ్, బైసా గంగాధర్, బైసా ప్రతాప్ సింగ్, బైసా కిషోర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.